నమస్కారం. అక్షర్ లిప్కి స్వాగతం. జూలైలో జరిగిన సంఘటనలు. 1857 భారత స్వాతంత్రోద్యమం. ఢిల్లీ ఆక్రమణల జూలై 1న ప్రారంభమై ఆగస్టు 31న పూర్తయింది. ఈ యుద్ధంలో ఒక వారం పాటు అడుగడుగునా ఢిల్లీ పోరాటం జరిగింది. 1904 మూడవ ఒలింపిక్ క్రీడలు సెయింట్ లూయిస్లో ప్రారంభమయ్యాయి. 1909 భారత స్వాతంత్రోద్యమం. 1909 జూలై 1న ఇండియన్ హౌస్తో దగ్గర సంబంధం కలిగిన మదన్లాల్ ధింగ్రా అనే భారతీయ విద్యార్థి విలియం హాల్ కర్జన్ అనే బ్రిటిష్ పార్లమెంటు ప్రతినిధిని కాల్చి చంపాడు. 1949 చార్టెడ్ అకౌంటెంట్స్ దినోత్సవం. భారతదేశపు పార్లమెంటు ఈ రోజున 1949 చార్టెడ్ అకౌంటెంట్స్ చట్టం చేసింది. అందుకోసం భారతదేశంలోని ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ICAI చార్టెడ్ అకౌంటెంట్స్ అందరూ చార్టెడ్ అకౌంటెంట్స్ డేని జరుపుకుంటున్నారు. 1949 కోచిన్ ట్రావెన్కోర్ అనే రెండు సంస్థానాలను కలిపి తిరుకోచి రాష్ట్రంగా, తర్వాత ఈ రాష్ట్రాన్ని కేరళ రాష్ట్రంగా పునర్వ్యవస్థీకరించారు. భారతదేశంలో కలిపివేశారు. అంతటితో 100 సంవత్సరాలుగా పాలిస్తున్న కోచిన్ రాజకుటుంబ పాలన అంతమైంది. 1955 భారతీయ స్టేట్ బ్యాంకు స్థాపించబడింది. 1960 ఆంధ్రజ్యోతి దినపత్రిక విజయవాడ నుండి ప్రారంభించబడింది. 1957 ప్రపంచ భూ భౌతిక సంవత్సరంగా 1957 సంవత్సరాన్ని యునైటెడ్ నేషన్స్ ప్రకటించింది. 1960 ఘనా రిపబ్లిక్ దినోత్సవం. 1962 బురుండి, రువాండా దేశాలకు స్వతంత్రం లభించింది. 1963 అమెరికాలోని తపాలా కార్యాలయాలు 5 అంకెలు గల జిప్ కోడ్ను జోనల్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్ ప్రవేశపెట్టాయి. 1990 జనరల్ SF రోగ్రిడ్స్ భారతదేశంలో సైనిక ప్రధానాధికారిగా నియామకం జరిగింది. 1993 జనరల్ BC జోషి భారతదేశంలో సైనిక ప్రధానాధికారిగా నియామకం చేసింది. 1997 బ్రిటన్ 156 సంవత్సరాల బ్రిటిష్ వలస అయిన హాంకాంగ్ని చైనాకు తిరిగి ఇచ్చింది. 2002 సోమాలియా స్వాతంత్ర దినోత్సవం. 2008 ఆర్కిటిక్ ప్రాంతంలో భారత్ హిమాద్రి పేరుతో మొట్టమొదటి పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించింది. ఇక జూలైలో జన్మించిన వారి వివరాలు తెలుసుకుందాం. 1646 గాట్ ఫ్రీడ్ లెబ్నిన్ జర్మన్ బహుముఖ ప్రజ్ఞాశాలి తత్వవేత్త. కలన గణితంలో అనేక ఆవిష్కరణలు చేశాడు. ఈయన మరణం 1716. 1882 BC రాయ్ భారతరత్న గ్రహీతులైన వైద్యులు. ఈయన మరణం 1962. 1904 P చంద్రారెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జన్మించారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల ఆపద్ధర్మ గవర్నర్గా పనిచేశారు. ఈయన మరణం 1976. 1905 రాప్తాటి ఓబిరెడ్డి అనే అజ్ఞాత కవి. ఈయన జన్మించారు. 1909 ఇంటూరి వెంకటేశ్వరరావు జన్మించారు. ఈయన స్వతంత్ర సమరయోధుడు, తెలుగు సినిమా చరిత్ర పరిశోధకుడు. ఈయన మరణం 2002. 1911 సింగరాజు రామకృష్ణయ్య జన్మించారు. ఈయన ఉపాధ్యాయుడు, APTF ప్రధాన కార్యదర్శి. ఈయన మరణం 2002లో జరిగింది. 1912 KV రెడ్డి ప్రతిభావంతుడైన దర్శకుడు, నిర్మాత, రచయిత. ఈయన మరణం 1972లో జరిగింది. 1913 కొత్త రాజబాబయ్య ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత, విద్యా బోర్డులో రాష్ట్ర విద్యా సలహా సంఘం సభ్యుడు. ఈయన మరణం 1964లో జరిగింది. 1916 షేక్ దావుద్. ఈయన కవి, విద్వాంసుడు. ఈయన మరణం 1994లో జరిగింది. 1919 TN విశ్వనాథరెడ్డి భారత పార్లమెంటు సభ్యుడు జన్మించారు. 1923 K సభ కథా రచయిత, నవలాకారుడు, కవి, గేయకర్త, బాల సాహిత్య నిర్మాత, సంపాదకుడు, జానపద గేయ సంకలనకర్త, ప్రచురణకర్త. ఈయన మరణం 1980లో జరిగింది. 1926 తూమాటి దోణప్ప జన్మించారు. ఆంధ్ర నాగార్జున విశ్వవిద్యాలయాలలో తెలుగు ఆచార్యులు, తెలుగు విశ్వవిద్యాలయం మొట్టమొదట ఉపకులపతి. ఈయన మరణం 1996. 1927 బొడ్డుపల్లి పురుషోత్తం జన్మించారు. ఈయన రచయిత, తెలుగు ఆచార్యుడు. 1928 ఆర్ నాగేశ్వరరావు తెలుగు చలనచిత్ర ప్రతినాయకుడు. ఈయన మరణం 1959. 1928 వై బాలశౌరిరెడ్డి హిందీ భాషా ప్రవీణుడు, హిందీ చందమామ సంపాదకుడు. ఈయన మరణం 2015లో జరిగింది. 1929 MM రాజా తెలుగు సినిమా రంగాల్లో విశిష్టమైన నేపథ్య గాయకులు, సంగీత దర్శకులు, నటులు. ఈయన మరణం 1989లో జరిగింది.
1930 కుమ్మరి మాస్టారు జన్మించారు. ఈయన బుర్రకథ కళాకారులు. ఈయన మరణం 1997. 1931 ఎస్ రాజన్న కవి, రంగస్థల నటుడు. 1931 నంబూరి పరిపూర్ణ తెలుగు రచయిత్రి, కమ్యూనిస్టు నాయకురాలు, స్వతంత్ర సమరయోధురాలు జన్మించారు. ఈమె మరణం 2024. 1933 దరియా హుస్సేన్ షేక్ జన్మించారు. ఈయన అనంతపురం రాయల కళాగోష్ఠి కార్యదర్శి. 1934 వంగపండు అప్పలస్వామి జన్మించారు. ఈయన తెలుగు కవి, రచయిత. 1937 పడాల బాలకోటయ్య జన్మించారు. ఈయన రంగస్థల నటులు, దర్శకులు, న్యాయ నిర్ణేత. ఈయన మరణం 2015లో జరిగింది. 1939 కొలకలూరి ఇనాక్ ఆధునిక సాహిత్య ప్రక్రియలో అన్ని రుచులను చవిచూసిన నేర్పరి, వేల మందికి విద్యాదానం చేసిన ఉపకులపతి. 1940 రెడ్డి రాఘవయ్య, ఈయన బాల సాహిత్యవేత్త. ఈయన మరణం 2022లో జరిగింది. 1942 నంది ఎల్లయ్య మాజీ పార్లమెంటు సభ్యుడు. ఈయన మరణం 2020. 1945 విసు తమిళ దర్శకుడు, రచయిత, నటుడు. ఈయన మరణం 2020. 1946 కల్లూరు రాఘవేంద్రరావు కథా రచయిత, బాల సాహిత్యవేత్త. 1946 శాంతి నారాయణ జన్మించారు. ఈయన కథా రచయిత, అవధాని. 1946 ఆర్నాథ్గా పేరొందిన దుంప హరనాథరెడ్డి తెలుగు నవలా రచయిత, 50కి పైగా రచనలు చేశారు. 1949 వెంకయ్య నాయుడు భారత ఉపరాష్ట్రపతి, భారతీయ జనతా పార్టీ నేత, పార్టీ మాజీ అధ్యక్షుడు. 1949 సురభి బాబ్జీ సురభి నాటక నిర్వాహకుడు. ఈయన మరణం 2022లో జరిగింది. 1950 ఏ కోదండరామిరెడ్డి తెలుగు చలనచిత్ర దర్శకుడు. 1950 గుడిమెట్ల చెన్నయ్య తెలుగు రచయిత. 1955 పాలగిరి రామకృష్ణారెడ్డి నూనె టెక్నాలజిస్టు. ఈయన గత 35 సంవత్సరాలు నూనె గింజల నుండి వివిధ రకాల నూనెలను వేరు చేయడంలో తన అమూల్యమైన అనుభవాన్ని పంచాడు. 1960 అనురాధ నిప్పాణి రంగస్థల నటి, దర్శకురాలు, రచయిత. 1961 ప్రిన్సెస్ డయానా వేల్స్ యువరాజు చార్లెస్ భార్య, నార్ఫోక్ ఇంగ్లాండ్లోని సాండ్రింగ్హామ్లో మరణించారు 1997లో. 1963 ఎస్ఎం భాష రంగస్థల నటుడు, రచయిత, దర్శకుడు, సినిమా నటుడు. 1964 అచ్యుత్ తెలుగు టెలివిజన్ సినీ నటుడు. 1974 గోపి మోహన్ తెలుగు కథా రచయిత, స్క్రీన్ ప్లే. 1986 సితార భారతీయ సినీ నేపథ్య గాయని. 1992 రియా చక్రవర్తి భారతీయ సినీ నటి. 1996 శివాని రాజశేఖర్ సినీ నటి, నిర్మాత. ఇక మరణాల గురించి తెలుసుకుందాం. 1839 మహమ్మద్ II ఒట్టోమన్ సుల్తాన్ సంస్కర్త, పాశ్చాత్యీకరణ చేసినవాడు మరణించారు. ఈయన జననం 1785లో జరిగింది. 1962 బీసీ రాయ్ భారతరత్న గ్రహీతులైన వైద్యులు. ఈయన జననం 1882లో జరిగింది. 1966 దేవరకొండ బాలగంగాధర్ తిలక్ ఆధునిక తెలుగు కవి. ఈయన జననం 1921లో జరిగింది. 1991 పిడతల రంగారెడ్డి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకరు, మాజీ శాసన మండలి అధ్యక్షుడు. ఈయన జననం 1917లో జరిగింది. 1992 తాతినేని ప్రకాశ్రావు మరణించారు. ఈయన తెలుగు, తమిళ, హిందీ సినిమా దర్శకులు. ఈయన జననం 1924. 2002 కడూరు వెంకట లక్ష్మమ్మ మైసూరు రాజ సంస్థానానికి చెందిన భరతనాట్య నర్తకి, పద్మభూషణ్ గ్రహీత. ఈమె జననం 1906. 2006 కొరటాల సత్యనారాయణ ఆంధ్ర కమ్యూనిస్టు ఉద్యమ నేతలలో ముఖ్యుడు. ఈయన జననం 1923. ఇక పండుగలు, జాతీయ దినాల గురించి తెలుసుకుందాం. జాతీయ వైద్యుల దినోత్సవం, బీసీ రాయ్ జయంతి వర్ధంతి దినోత్సవం. అలాగే చార్టెడ్ అకౌంటెంట్స్ దినోత్సవం, భారతదేశంలో వాస్తు దినోత్సవం, ప్రపంచ వ్యవసాయ దినోత్సవం, జాతీయ యుఎస్ తపాలా స్టాంప్ దినోత్సవం, అంతర్జాతీయ జోక్ డే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటని యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ధన్యవాదాలు.